మూసారాంబాగ్ దగ్గర మూసీ ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. వరద ఉధృతి చూసి స్థానిక ప్రజలకు వన్నులో వణుకు పుడుతోంది. మూసారాంబాగ్ బ్రిడ్జ్ పరిస్థితి గందరగోళంగా మారింది. బ్రిడ్జ్ పై నుంచి 10 అడుగుల మేర ప్రమాదకరంగా వరద ప్రవహిస్తోంది. మూసారాంబాగ్ బ్రిడ్జ్, ధోబీఘాట్, జలమయమైన పెట్రోల్ బంక్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. నిర్మాణంలో ఉన్న నూతన వంతెనలను తాకుతూ వరద ప్రవహిస్తోంది. వరద ధాటికి బ్రిడ్జ్కు సంబంధించిన నిర్మాణ సామాగ్రి కొట్టుకుపోతోంది. ఈ భారీ వరద ఉధృతిని చూసి స్థానికులు భయపడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మూసారాంబాగ్ బ్రిడ్జ్ను జీహెచ్ఎంసీ కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. వరద ప్రవాహాన్ని తట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న అధికారులతో సమన్వయం చేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మూసారాంబాగ్ దగ్గర మూసీ పరివాహం అంతకంతకు ప్రవాహం పెరుగుతోంది. వరద ఉధృతి చూసి స్థానిక ప్రజలకు వెన్నులో వణుకు పుడుతోంది. మూసారాంబాగ్ బ్రిడ్జ్ పరిస్థితి గందరగోళంగా మారింది. బ్రిడ్జ్ పై నుంచి 10 అడుగుల మేర ప్రమాదకరంగా వరద ప్రవహిస్తోంది. మూసారాంబాగ్ బ్రిడ్జ్, ధోబీఘాట్, జలమయమైన పెట్రోల్ బంక్ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. నిర్మాణంలో ఉన్న నూతన వంతెనను తాకుతూ వరద ప్రవహిస్తోంది. వరద ధాటికి బ్రిడ్జికు సంబంధించిన నిర్మాణ సామాగ్రి కొట్టుకుపోయింది. ఈ భారీ వరద ఉధృతిని చూసి స్థానికులు భయపడుతున్నారు. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. ప్రభావిత ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు అధికారులు. మూసారాంబాగ్ బ్రిడ్జ్ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. వరద ప్రవాహాన్ని తట్టుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సిబ్బందికి పలు ఆదేశాలు ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న అధికారులతో సమన్వయం చేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మూసీ ఉధృతితో హైదరాబాద్ అతలాకుతలమవుతోంది. ఇక మూసారాంబాగ్ నుంచి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. బలరాం, హైదరాబాద్ నగరంలో మూసీ చాలా ఉధృతంగా పారుతుంది. మూసీ నది ఉధృతంగా పారడం కారణంగా ఆయా ప్రాంతాల్లో అవసరమైనటువంటి చర్యలను అధికారులు తీసుకుంటున్నారు. భారీగా వరద వస్తుంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వరద కారణంగా దాంతో పాటు ఇటు మనం చూస్తే హుస్సేన్ సాగర్ నుంచి కూడా మరొక 2000 క్యూసెక్ల వరద నీరు వస్తుంది. దాంతో ఈ 3 జలాశయాల నుంచి వస్తున్నటువంటి వరద అంతా కూడా మూసీ ఉగ్ర రూపం దాల్చడానికి ప్రధానంగా కారణమవుతుంది. ప్రధానంగా మూసీ పరివాహక ప్రాంతం ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లో ఇటు చాదర్ఘాట్ కానీ, అదేవిధంగా ఇటు జియాగూడ, దాంతో పాటు అంబర్పేట్, మూసారాంబాగ్ ప్రాంతాల్లో మూసీ వరద పోటెత్తినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూస్తే అన్ని ప్రాంతాల్లో అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలో చిక్కుపోయిన వాళ్ళను బయటికి తీసుకురాలేనటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చాదర్ఘాట్ ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇళ్లలో చిక్కుపోయి ఉన్నారు. వాళ్ళను బయటికి తీసుకురావడానికి చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితుల్లో అక్కడ డ్రోన్ ద్వారా వాళ్ళకి అన్ని కూడా అందిస్తున్నారు. అక్కడ ఉండేటువంటి వాళ్లకు టిఫిన్ కానీ, మిగతా త్రాగునీరు కానీ అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం అనేక ప్రాంతాల్లో వరద ఉధృతి ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాల్లో హైడ్రా అధికారులు, అదేవిధంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఉన్నతాధికారులు పర్యటిస్తున్నారు. అక్కడ అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తున్నారు. ప్రధానంగా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో రోడ్డు మళ్లింపులు చేశారు. పూర్తిగా రోడ్డునంతా కూడా మళ్లించినటువంటి పరిస్థితి. దాంతో అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు కొనసాగుతున్నాయి. దాంతో ఆ ప్రాంతంలో ఉండేటువంటి ట్రాఫిక్ విభాగం అధికారులు, అదేవిధంగా ఇటు లా అండ్ ఆర్డర్ కి సంబంధించినటువంటి అధికారులు ట్రాఫిక్ మొత్తం కూడా నియంత్రణ చేస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూస్తున్నటువంటి పరిస్థితి. మనం చూస్తే మూసారాంబాగ్ బ్రిడ్జ్, అదేవిధంగా చాదర్ఘాట్ బ్రిడ్జ్ తో పాటు జియాగూడ ప్రాంతంలో ఉండేటువంటి రోడ్ అంతా కూడా క్లోజ్ అయిపోయింది. ఆ మార్గంలో మొత్తం కూడా వరద ఉధృతి ఎక్కువగా ఉండడం కారణంగా రోడ్లన్నింటినీ కూడా క్లోజ్ చేస్తారు. అక్కడ ట్రాఫిక్ మళ్లింపులు కొనసాగుతున్నాయి. ఇక ఇళ్లలోంచి బయటకు తీసుకొచ్చినటువంటి వాళ్ళకి సంబంధించి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి దాంట్లో కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఆ ప్రాంతంలో వాళ్ళకు ఫుడ్, అదే విధంగా
ఇతర అంశాలకు సంబంధించి త్రాగునీరు కానీ అవన్నీ కూడా జిహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తుంది. ప్రత్యేకంగా అంబర్పేట సర్కిల్, అదేవిధంగా ఇటు మల్కాజ్గిరి సర్కిల్, మలక్పేట సర్కిల్ కి సంబంధించి భారీగా రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. దాంతో పాటు గోషామహల్ సర్కిల్ లో కూడా రిహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. దాంతో అక్కడ అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉండేటువంటి జిహెచ్ఎంసీ బృందాలన్నింటినీ కూడా ఆయా ప్రాంతాల్లో ఇంజనీరింగ్ టీమ్స్ అప్రమత్తం చేస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాముడు.